ఎంతమంది కడుపు కోతలు జరుగుతలేవు ఆయన మరి తెలంగాణలో. మరి వాటి సంగతి ఏంటిది? మరి ఇది చూడగానే మా వాళ్ళు కూడా చాలా మంది అబ్బా ఏం చేసినా మా ముఖ్యమంత్రి అరే నీ అమ్మ అల్లు అర్జున్ గారిని కూడా లోపటేసి పారేసిన కూడా. మరి వీటి సంగతి ఏంది? కరెక్టే. మరి వీటి సంగతి వీళ్ళు ఎవరిని బుక్కలేయాలి? ఒకటే స్కూల్లో నీ జిల్లా నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే స్కూల్లో వారం రోజుల లోపల 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద ఏముండదు నీకు. నీ కన్సర్న్ మంత్రి ఎవడు? ఆయన మీద కేసులు పెట్టాలి కదా. మరి ఆడ కూడా పేరెంట్సే కదా. మరి వాళ్ళు కూడా వాంతులు చేసుకుంటా పిల్లలు మేము ఆడికి పోయినాం, ఆ బల్లల కాడికి కూడా పోయినాం. సో మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది. చాలా అయింది, కొన్ని వందలాది బడులు తిరిగినాం. మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది, చెడుని చెడు అనాల్సిన అవసరం ఉన్నది. అందుకే వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఉట్టిగా ఇప్పుడు ఇటువంటి కనుక లోపటేస్తే నాకు పెద్ద న్యూస్ ఐటమ్ అవుతుంది. ఒక 10 రోజులు నేను హీరో ఎప్పుడైతావు అంటే నువ్వు జనం సమస్యల మీద జనం తరఫు ఉండి నిజంగా ఉండేది ఉంటది. ఇలా క్రిటిసిజం ఇలా మేము మా బొట్టలో మాట్లాడక తప్పదు కదా. నువ్వు అవి చేసేది ఉంటే మేము మాట్లాడడం కదా. నువ్వు ఎలా వరకు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోలే కదా. నువ్వు పెట్టే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరుగుతాడు కదా ఆయన చెల్లె. మరి ఆయన చెల్లె లెక్కనే ఒక ఆడబిడ్డను గిడ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే మాకు ఈర్ర నాయన అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాడ ఇట్లా రైకబట్టి ఇట్లా గుంజాడు ఆఫీసరు. వాని మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా? మరి నీ ఏ రాజ్యాంగం ప్రకారంగా మొగ పోలీసుడు వచ్చి నువ్వు ఇట్లా పెట్టి గుంజుడు ఎవడు పెట్టిండు? మొగ పోలీసుడు ఎట్లా ఒక ఆడామని ఎట్లా కొడతాడు? వాళ్ళు ఏం చేయకుండా నిరాయుధులు, వాళ్ళు ఏం లేదు. మరి ఇది అరాచకమైన పాలన కదా. నువ్వు అదేమో అటు చెప్తావు, మరి వీళ్ళు తల్లు